ఈ వీడియోలో నేను మీకు ఆర్క్ లినక్స్ ఒక బెనిఫిట్స్ చెప్తాను. ఓకే, వై యూ షుడ్ యూస్ ఆర్క్ లినక్స్ అంటే ఎందుకు మెయిన్ ఏంటంటే ప్యాకేజ్ మేనేజ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు లినక్స్ తీసుకో, యూబుంటూ అయినా తీసుకో, ఖాళీ అయినా తీసుకో, సూడో ఎపిటి అప్డేట్ ఎంత టైం పడుతుందో నీకు తెలియదు. సమ్ టైమ్స్ ఇట్స్ ల్యాగ్ అండ్ చాలా లేట్గా అవుతూ ఉంటుంది. ఏదైనా టూల్ ఇన్స్టాల్ చేసిన, సపోజ్ ఒక టూల్ ఉంటుంది సూడో ఎపిటి ఇన్స్టాల్ స్పీడ్ టెస్ట్ CLI, ఇది ఒక టూల్. సూడో ప్యాక్మ్యాన్ SY SCLI, ఇది ఒక టూల్. రెండింటికి స్పీడ్ గమనించు, ఇది చాలా ఫాస్ట్ అండ్ చాలా ఫాస్ట్ అవుతుంది. అందుకే నేను ఆర్క్ వాడతాను. ఆర్క్ నేను వెనిలా వాడను, ఆర్క్ మాంజారా వాడుతున్నాను. మాంజారెట్ కానీ ఇన్స్టాలేషన్ ఈజీ. మాంజారెట్ అంటే మీకు ఒక డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ అనమాట, సపోర్ట్ చేస్తుంది. అదే నువ్వు ఆర్క్ తీసుకున్నావు అనుకో, డైరెక్ట్ వెనిలా ఆర్క్ బేస్ ఆర్క్ లినక్స్ ఇన్స్టాల్ చేయడం కొంచెం కష్టం. ఆర్క్ మీదన మాంజారా ఉంది, ఎండియావేర్ ఉంది, ఇంకోటి ఉంటుంది అనమాట. ఐఎమ్ నాట్ గెటింగ్ ద నేమ్. ఫీనిక్స్లో పక్షిలో ఉంటుంది, ట్రాక్లో ఏదో అది ఉంది. బట్ ఐ యూస్ మాంజారా విచ్ ఇస్ స్టేబుల్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. కమ్యూనిటీ సపోర్ట్ ఏంటంటే ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ తయారు చేసినప్పుడు ఎంతమంది వాడుతున్నారో ఒక కమ్యూనిటీ ఉంటుంది. సపోజ్ నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయడానికి మాంజారాకి చాలా సపోర్ట్ ఉందన్నమాట. సో ఐ యూస్ మాంజారా అండ్ ఆల్సో డిడెంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్. నేను మీకు చెప్తుంది ఏంటంటే డైరెక్ట్గా మీరు స్విచ్ అవ్వద్దు. విండోస్ వాడితే విండోస్ వాడండి. మీరు ఏదైనా వాడాలనుకుంటే డాకర్ ఇన్స్టాల్ చేసుకొని డాకర్లో ఆర్క్ లినక్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, దాన్ని మీరు ఆ డాకర్ హబ్ డౌన్లోడ్ చేసుకోండి. డైరెక్ట్గా మీకు ఆ షెల్ దొరుకుతుంది, ఆ షెల్ మీరు వాడడం నేర్చుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు డైరెక్ట్గా ఒకేసారి అడాప్ట్ అవ్వడం కష్టం. ఏదైనా ప్రాబ్లం వస్తే మరి రివర్స్ అవ్వలేరు, మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి విండోస్. సో నేను చెప్తుంది ఏంటంటే మీరు ఇలా డాకర్ వాడుకొని సో యూ డోంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్. సెకండ్ థింగ్ ఏంటంటే కొంచెం స్టోరేజ్ ఉంచుకోండి, ఒక 100 GB అలాగా. మీ ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకోవాలనుకుంటున్నారో లినక్స్ అంటే లినక్స్, ఆర్క్ లినక్స్, డెబియన్ అయితే డెబియన్ ఒక సైడ్ ఇన్స్టాల్ చేసుకొని ఒక 1 month వాడండి. దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాంట్లో ఉన్న ఇదైతే మీకు అంత అర్థమవుతుంది. సో డైరెక్ట్గా మీరు స్విచ్ అయిపోవచ్చు. ఒకేసారి లేదు నేను కంప్లీట్గా రిమూవ్ చేసి వాడుతుంటే యూ ఫేస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. ఎర్రర్స్ వస్తాయి లినక్స్లో చాలా, అవి మీరు ఫిక్స్ చేసుకోవాలా. ఒకసారి మీకు ఏం చేయాలో తెలియదు, కొన్నిసారి ఎదుగుతారు, సొల్యూషన్ దొరకదు. బట్ ఇప్పుడు ఈజీ అవుతుంది. కారణం ఏంటంటే మీరు ఆ ఎర్రర్ని వెళ్ళి చాట్‌జిపిటిలో పేస్ట్ చేస్తే అది మీకు సొల్యూషన్ ఇస్తుంది. ఇది ఒకటి. కొన్నిసార్లు అవి సాల్వ్ అవ్వవు. కొన్నిసార్లు మీకు గ్రాఫికల్ జియూఐ ఎర్రర్ వస్తుంది, గ్రాఫిక్ కార్డ్ డిటెక్షన్ ఎర్రర్ వస్తుంది, గ్రాఫిక్ కార్డ్ పనిచేస్తుంది. బట్ ఒక విండోలో మీకు స్క్రీన్ కనబడుతుంది, ఇంకో విండోలో మీకు కనిపించదు. ఓకే, సపోజ్ మీరు గ్రాఫిక్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇన్స్టాల్ చేయలేదు అనుకోండి, టిక్ ఉంటుంది అనమాట, డ్రైవర్స్ అవి ఇన్స్టాల్ చేయలేదు, అది మీరు ఎనేబుల్ చేసుకోలేదు. తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి, మీకు ప్రాబ్లమ్స్ వస్తే రీస్టార్ట్ అవ్వదు, ఇలాంటివి. ఇవన్నిటికీ మీరు సిద్ధమైతే డైరెక్ట్గా స్విచ్ అవ్వండి. లేదు నాకు ఇలా కాదంటే ఒక 100 GB వదులుకొని అందులో మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసుకొని వాడుకోండి. VMwareలో వద్దు, VMwareలో చాలా స్లో అంటే చాలా స్లో అవుతుంది. మీకు హై ఎండ్ కాస్ట్ సిస్టమ్ ఉండదు, 1 lakh అలా బిల్డ్ చేసి అందులో మీరు ర్యామ్ ఎక్కువగా పెట్టుకొని మంచి హై CPU తీసుకొని అప్పుడు VMwareలో మీరు వాడుకోవచ్చు. లేదంటే మాత్రం ఆల్టర్నేట్గా 100 GB పెట్టుకొని ప్రాపర్గా ఇంకా నేను లినక్స్ వాడుతున్నట్టు మీరు వాడారనుకోండి, మీకు అప్పుడు తెలుస్తుంది ఆ లినక్స్ ఎన్విరాన్మెంట్ అది. అండ్ యూ డోంట్ గో బ్యాక్ టు విండోస్ అగైన్. నేను విండోస్ వాడుతున్నాను బికాస్ మై ఇంకో PC పాడైపోయింది, అందులో లినక్స్ ఉంది, ఇది నాది కాదు, వేరే వాళ్ళది. సో అది నేను అందుకే నేను ఇందులో విండోస్ అండ్ ఆల్సో ఐ చూపిస్తున్నాను. నేను కూడా డాకరే వాడుతాను. అంటే నేను కూడా మ్యాక్సిమం టూల్స్ అంటే ఐ మీన్ లైక్ కస్టమైజేషన్స్ కానీ నాకు ఏదైనా ఆటోమేషన్ పైప్లైన్ బిల్డ్ చేయాలన్నా నేను లినక్సే ప్రిఫర్ చేస్తాను. చూడండి చూడండి ఇక్కడ బ్లాక్ ఆర్క్ ఉందా, నేను అందుకే ఆర్క్ లినక్స్ వాడతాను. ఆర్క్ లినక్స్ చాలా పవర్ఫుల్ అండ్ చాలా పవర్ఫుల్. ఓకే, చాలా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు సపోజ్ కానీ ప్యాక్మ్యాన్లో మీకు ఒక టూల్ దొరకలేదు అనుకోండి, ఏదైనా మీకు ప్యాకేజ్ దొరకలేదు అనుకోండి, యాఐ అని ఉంటుంది, YAI, అది వాడుకుని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు పై నేను డైరెక్ట్గా అయితే మాత్రం స్విచ్ అవ్వద్దు. ఫస్ట్ ఆల్టర్నేట్గా ఇన్స్టాల్ చేసుకొని స్విచ్ అవ్వండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తారు మీరు డైరెక్ట్గా స్విచ్ అయ్యారు అనుకోండి. చూడండి నేను డాకర్ స్టార్ట్ ఏ చూడండి, ఇది చూసారా, బ్లాక్ ఆర్క్ వాడుతున్నాను అంటే ఇది ఒక డాకర్ సిస్టమ్ అనమాట. ఇన్స్టాల్ చేసుకుంది, నేను విండోస్ వాడుకొని మొత్తం టెర్మినల్తో చేసే పనులను ఇందులో చేస్తాను. కొంచెం నెగిటివ్స్ ఉంటాయి డాకర్ వాడడం వల్ల. ఇది కాకపోతే మీరు విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లినక్స్ ఉంటుంది, అదైనా వాడుకోవచ్చు. టూల్స్ వాడుకోవడానికి డైరెక్ట్గా మీరు యూబుంటూ వాడాలని లేదు, డైరెక్ట్గా మీరు ఖాళీ లినక్స్ ఇన్స్టాల్ చేయాలని లేదు.
ఎందుకు చెప్తానంటే చాలామందికి ర్యామ్ సిపియూ సపోర్ట్ చేయదు, అందుకే మీకు ల్యాగ్ వచ్చేస్తుంది, హీట్ ఎక్కువవుతుంది సిస్టమ్. ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ మీరు విఎంవేలో రన్ చేస్తే. అలా కాకుండా మీరు ఇలాగా ఆన్ ద సిస్టమ్ ఇవి కానీ ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, యూ విల్ గోన్ ఫకింగ్ లవ్ ఇట్. చెప్తుంది ఇందులో సూడో వర్క్ అవ్వదు, ఇది మనకి డాక్టర్ కాబట్టి ప్లస్ సిఎల్ఏ చూడండి వెంటనే ఇన్స్టాల్ అయిపోయింది. వెంటనే చెకింగ్ ఫర్ కాన్ఫ్లిక్ట్స్, రన్నింగ్, రీఇన్స్టాలింగ్. ఓకే, ఇది ఐ థింక్ ఉందనుకుంటా, రిమూవ్ చేద్దాం, మళ్ళీ ఇన్స్టాల్ చేద్దాం. ఇదే మీరు కమాండ్ లినక్స్లో ఇవ్వండి, ఈ ఉబుంటూలోనే ఇవ్వండి, లైనక్స్లో ఇవ్వండి, ఎంత లేట్ అయితే అంత లేట్ అవుతుంది. ఏపీటీ ఇన్స్టాల్ స్ప్లిట్ ఇదే కదా, ఇందులో రన్ అవుతుంది, బట్ ఐ జస్ట్ షోయింగ్ చాలా టైం పడుతుంది. సో ఐ డోంట్ రికమెండ్ లినక్స్ అండ్ ఉబుంటూ, బట్ బిగినర్స్కి అయితే ఉబుంటూ పర్ఫెక్ట్. ఐ మీన్ లైక్ మీరు ఆర్క్లో కూడా వచ్చేయచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ నాకు వద్దురవే, నేను ఇవి ఇన్స్టాల్ చేసుకోలేను, ఇది చేసుకోవాలనుకుంటే ఈ ఫీల్డ్ వదిలేయండి, మీకు ఇది ఫీల్డ్ కాదు. ఓకే, డైరెక్ట్ లినక్స్ ఇన్స్టాల్ చేసుకొని టూల్స్ ఉంటాయి కదా అవి వాడుకోండి, మ్యాప్ ఇవన్నీ వాడుతూ మీరు హ్యాకర్లా ఫీల్ అవ్వచ్చు, బట్ మీరు హ్యాకర్ కాదు కదా. సో నేను అదే చెప్తున్నా, దిస్ ఈస్ ద రీజన్ వై ఐ యూస్డ్ ఆర్క్ లినక్స్. ఓకే, దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ ద వీడియో. నేను ఎందుకు ఆర్క్ లినక్స్ వాడుతుంటే చెప్పడానికి, దీంతోపాటు మీకు చాలా పాయింట్స్ చెప్పాను. సో యూ కెన్ కన్సిడర్ ఇట్.